72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మార్చ్ 28వ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది. ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు, అది మనందరికీ తెలుసు. అయితే 2025 జూలై 13వ తేదీ నుంచి 2025 నవంబర్ 28వ తేదీ వరకు, అంటే దాదాపు 138 రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో, ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ 138 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి, మరియు వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహం వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో, ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే, అష్టక వర్గ బిందువులు. ఎవరి జన్మజాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీనరాశిలో శని గనక 0, 1, 2 బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం. ఎవరి జన్మజాతకంలో అయితే శని 3, 4 అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం. అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. పూర్తిగా నెగిటివిటీ ఉండదు, అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు, పూర్తిగా శుభం కూడా ఉండదు. మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది. 0, 1, 2 అంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి. ఎవరి జాతకంలో అయితే 5, 6 గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కాస్త లేట్ అయినా, అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా, సో 5, 6 బిందువులు గనక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం. అయితే 7, 8 బిందువులు కనుక ఇచ్చి ఉంటే, ఎవరి జన్మజాతకంలో అయినా 7 లేదా 8 బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం. ఓన్లీ 0, 1, 2 బిందువులు ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఒడిదొడుకులు, ఇబ్బందులు, కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి. సో అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక అష్టకవర్గ బిందువుని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది, అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. ఇక సింహరాశి వాళ్ళకి, ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతున్నది. వక్రించిన శని ఫలితాలు చెప్పుకునే ముందు అష్టమ స్థానం గురించి చెప్పుకుందాం. అష్టమ స్థానం అంటే ఏంటి? ఆయుష్ స్థానము. సడన్గా జరిగే ఈవెంట్స్, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, డిపెండ్స్ ఆన్ ప్లానెటరీ పొజిషన్. తర్వాత అష్టకవర్గ బిందువులు. తర్వాత మనలో ఉన్న హిడెన్ టాలెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ అక్కల్ సైన్స్ కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్ కావచ్చు. తర్వాత ఒక జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యత రావాలి అంటే అష్టమ స్థానం చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది. డాక్టర్స్కి కూడా అష్టమ స్థానం చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది. తెలియని విద్య, రహస్య విద్య, ఇవన్నీ కూడా
బయటికి వచ్చే అవకాశాలు, హిడెన్ టాలెంట్, భూమి కింద ఉండే రంధ్రస్థానం అని అంటాం అష్టమ స్థానం అంటే. భూమి లోపల ఏముంటుందో తెలియదు కదా, అక్కడ నీళ్లు ఉన్నాయో లేదా ఏముంటుందో తెలియదు కదా. అలాగే అష్టమ స్థానం అంటే తెలియని విషయాలు బయటికి వచ్చే ఒక సూచనలు ఆ ఒక అష్టమ స్థానంలో ఉంటున్న గ్రహం నుంచి మనకి తెలుస్తుంది. ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అది విపరీత రాజయోగం కింద తీసుకుంటాం. వ్యయాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం. అంటే బాగా కష్టపడి ఒక ఏజ్ వచ్చిన తర్వాత లక్ అనేది ఫేవరబుల్ అవుతుంది. సడన్గా వాళ్ళు రాజకీయంలో ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్న ఒక గ్రహ సంచారం వలనే. అష్టమ స్థానంలో ఆ గ్రహ సంచారం ఉన్నప్పుడు అక్కడ మంచి మంచి గ్రహాలు, మీకు ఫేవరబుల్ రిజల్ట్ ఇచ్చే గ్రహాలు ఉన్నప్పుడు, అష్టమ స్థానం యాక్టివేట్ అయినప్పుడు సడన్గా వాళ్ళు పొలిటికల్ విషయంలో ఎంట్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కుజుడు లాంటి గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మంచి సర్జన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా అష్టమ స్థానంలో శని గోచారంలో వచ్చినప్పుడు ఆయుష్ కారకుడు, మనకు శని మంచి ఆయుష్యాన్ని ఇచ్చే గ్రహం వచ్చేసి అష్టమ స్థానంలో వచ్చినప్పుడు ఈ సమయంలో సింహరాశి వాళ్ళకి తెలియని భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఏదో ఒక భయం లోపల. తర్వాత అష్టమ స్థానంలో శని కూర్చొని తృతీయ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తాడు. తర్వాత సప్తమ దృష్టితో మీ రాశి నుంచి ద్వితీయ స్థానాన్ని చూస్తాడు. తర్వాత దశమ దృష్టితో మీ రాశి నుంచి పంచమ స్థానాన్ని చూస్తాడు. సింహరాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సమయంలో గురుబలం ఉంది. ఆ గురుబలం వలన బయటపడుతూ ఉన్నారు. అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే సూచనలు, తెలియని భయం, ఏదో ఒక భయము, ఒక భ్రాంతిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు కుజుడో లేదా కేతుగ్రహమో లేదా సూర్యుడు గనక ఉండి ఇప్పుడు శని మీనరాశిలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, సడన్గా యాక్సిడెంట్ అవ్వడం లాంటిది డిపెండ్స్ ఆన్ శని. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడు కరెక్ట్గా చూసుకోండి. ఈ అష్టకవర్గ బిందువులు 0, 1, 2, 3 కనుక ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ వక్రించిన శని సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో, మీ భార్య లేదా భర్త బంధువుల విషయంలో, మీ భార్య లేదా భర్త ఆరోగ్యం విషయంలో, తర్వాత మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి జూలై 27వ తేదీ తర్వాత కుజుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు, కన్యా రాశిలోకి. మీనరాశిలో శని భగవానుడు, కన్యా రాశిలో కుజుడు, ఇద్దరు సమసప్తక దృష్టిలో చూసుకుంటాడు. కాబట్టి కుటుంబంలో అనావశ్యక తగాదాలు, కుటుంబంలో ఏదైనా చెడు వార్తలు లాంటివి వినడము ఈ ఒక వక్రించిన శని సమయంలో మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, టీత్కి సంబంధించినది, మౌత్కి సంబంధించినది ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు, వేళకు సరైన భోజనం చేయలేకపోవడము, డిప్రెషన్కి గురి అవ్వడం లాంటిది ఎక్కువగా ఉంటుంది. ఇలా వక్రించిన శని సమయంలో మానసిక ఆందోళన, భయము, ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా, ఫైనాన్షియల్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో ఎన్ని ఇబ్బందులున్నా లాభస్థలంలో గురువు గారు ఉంటున్నారు కాబట్టి అప్పటికప్పుడే సర్దుబాటు అవుతూ ఉంటుంది. ఇది మీకు చాలా ప్లస్ పాయింట్ అండి. వక్రించిన శని అంతగా బాగోలేదు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. భార్య లేదా భర్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకండి. ఈ సమయంలో ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందే లేవాలి అండి. లేచి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము, సూర్య నమస్కారాలు, ఆదిత్యోదయ స్తోత్ర పారాయణం చేసుకోవడము, ప్రతిరోజు సాయంత్రం నువ్వుల ఒత్తులతో దీపం పెట్టి రావడము, శివాలయంలో మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడం లాంటిది మీరు ఎంత చేస్తే అంత మంచిది. ఈ సమయంలో మాట్లాడడానికి వెళ్ళకండి, అస్సలు మాట్లాడకండి. కుటుంబ వ్యక్తులతో ఎవరితోనూ కూడా వాగ్వాదానికి అంటే ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.